నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం సికింద్రాబాద్లో అగ్ని ప్రమాదం ఎస్బీఐ బిల్డింగ్లో చెలరేగిన మంటలు ఎస్ఆర్ నగర్లో వ్యక్తి హల్చల్ నకిలీ గన్తో బెదిరింపులు తెలంగాణ సరిహద్దులో కూంబింగ్ కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం గాలింపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పలు చోట్ల తడిసిన ధాన్యం హైదరాబాద్ వారాసిగూడలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. మేనకోడలే అత్త ఇంట్లో చోరీకి పాల్పడింది. జ్యోతి అనే యువతి అత్త ఇంట్లో బంగారం ఉన్నట్లు శ్రీకాంత్ ఈశ్వర్ అనే వ్యక్తులకు చెప్పింది. వారితో కలిసి 2 రోజుల క్రితం దొంగతనం చేయించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేనకోడలు జ్యోతిని నిందితురాలిగా గుర్తించారు. జ్యోతితో పాటు దొంగతనానికి శ్రీకాంత్, అతనికి సహకరించిన ఈశ్వర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 3 కిలోల బంగారం, నగదు, సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోయిన ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. 2 డేస్ బ్యాక్ మాకు మధ్యాహ్నం అంటే 2 మే 2025 రోజు మధ్యాహ్నం 2 గంటలకు పారిజాత అనే ఒక ఓల్డ్ లేడీ, షీ వాజ్ లివింగ్ అలోన్ ఇన్ హర్ హోమ్ ఇన్ రెంటెడ్ హౌస్. ఆమెను ఒక 2 అన్నోన్ పర్సన్స్ వచ్చేసి చైర్కి ఒక టేప్ తోటి కట్టి బెదిరించి ఆమె దగ్గర నుంచి ఒక 3 తులాస్ వర్త్ గోల్డ్, తర్వాత ఒక మొబైల్ ఫోన్, రిమైనింగ్ అదర్ ఆర్టికల్స్ను తీసుకెళ్లారని మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి కంప్లైంట్ని బట్టి మనము క్రైమ్ నెంబర్ 96/2025 అండర్ సెక్షన్ 3094 అంటే ఇది రాబరీ కింద వస్తుంది. సో రాబరీ కింద కేసు రిజిస్టర్ చేసి మన ఎస్హెచ్ఓ వారాసిగూడ ఇన్ఛార్జ్ మిస్టర్ రమేష్ గౌడ్, తర్వాత అతని టీం నాగరాజు అండ్ అదర్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, సుధాకర్, వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాస్ సర్చ్ చేసి ఒక అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని నేమ్ శ్రీకాంత్ అని తెలిసింది. సో అతని ద్వారా రిమైనింగ్ అక్యూజ్ కూడా ఈశ్వర్ అని ఇక్కడ లోకల్లోనే ఉంటున్నారు. సో వీళ్ళిద్దరు కూడా ఏంటి అంటే, వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, వీళ్ళిద్దరికి కూడా ఈ ముసలామె ఎవరైతే పారిజాత ఉన్నారో 60 years ఓల్డ్ లేడీ, ఆమె అలోన్గా ఉంటుందని వాళ్ళ మేనకోడలైనటువంటి జ్యోతి వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు ఆమె చిన్న పని చేసుకుంటూ బతుకుతూ ఉంది. సో ఈ ముసలామె ఒక్కతే ఉంటుంది, ఆమె దగ్గర చాలా బంగారం ఉంటుంది. సో మనము దాన్ని హ్యాక్ చేయాలనే ఒక ప్లాన్ తోటి ఈమెకు అతి దగ్గరగా ఉన్నటువంటి శ్రీకాంత్కి వివరించడం జరిగింది. సో శ్రీకాంత్ ఈశ్వర్ ద్వారా ఇద్దరు వెళ్ళేసి అది థెఫ్ట్ చేయడం జరిగింది. సో థెఫ్ట్ చేసిన తర్వాత మనకు ఇద్దరిని పట్టుకున్న తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో ఈ ఇన్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో, ప్లాన్ ఎవరైతే చేసారో ఆ జ్యోతిని కూడా ముగ్గురిని పట్టుకొని పోయిన ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. అక్కడలా ఆమె సడన్గా మా ఇంటికి వచ్చేసింది. వచ్చి నేను పడుకున్నా, డోర్ కొట్టింది. డోర్ కొట్టి ఏమైంది అక్కడ వేసుకుంటూ వచ్చింది. ఏమైంది అక్క అంటే, ఇట్లా నన్ను అన్ని సొమ్ములు తీసుకువెళ్ళాలంటే ఆమె కూర్చోబెట్టి కొంచెం వాటర్ ఇచ్చి కూర్చోబెట్టి ఏమైంది అక్క అంటే, సరే వెళ్దాం పా ఇంటి సైడ్ అనేసరికి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేసరికి అంత చిందవందరు ఉన్నది. అంత చిందవందరు అన్నీ పడిపోయినాయి.
ఆమె దగ్గర తాడు గొలుసు చైన్లు అన్నీ పట్టుకొని వెళ్ళాము. ఎవరికైనా చెప్తే సంపేస్తాం అన్నమాట. ఆమె దగ్గర కూడా ఎందుకు వచ్చిన టూలెట్ బోర్డు ఉందని కారణం చేసి వచ్చింది, లేకపోతే టూలెట్ బోర్డులు ఉన్నాయి పక్కన పోషన్ కాలు ఉన్నాయి, కాలు ఉంటే మీ దగ్గరకు వచ్చేస్తాను, లేకపోతే అసలు రాకపోతుంది వాళ్ళ విషయం. ఎవరైనా అనుమానం ఉందా? ఎవరి మీద లేదు సార్, ఎవరున్నది అంత ఎవరు. నేను అనుకుంటున్నా చాలా మంది 2 కాళ్ళు ఉంది కదా. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. గన్ పట్టుకొని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి గన్తో పాటు భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారించిన పోలీసులు నకిలీ గన్గా గుర్తించారు. జగిత్యాల జిల్లా బుగ్గారంలో ఇవాళ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్న భూభారతి చట్టం అమలులో మంత్రి పాల్గొంటారు. బుగ్గారం, పెగడపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు నష్టపోయారని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. అనిల్ జాకెట్ ఇస్తావా? శేఖర్ ప్రజలకు మేలు జరిగే చట్టం లోపట పైలట్ ప్రాజెక్టుగా బుగ్గారం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ని నియమించి అధికారులు నియమించి పూర్తిగా రెవెన్యూ పరంగా ఆ భూభారత్ చట్టాన్ని అమలు చేసి ఆ చట్టం వల్ల ప్రజలకు భూమిపై ఉన్నటువంటి పూర్తి హక్కు రావడం కానీ, భూమిపై ఉన్నటువంటి ఇతరాత్రి వారికి సమస్యలు ఉంటే పరిష్కారం చేయడం కానీ, వారికి ఉన్నటువంటి హక్కు పరంగా విరాసత్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల పరంగా కానీ, గతంలో ధరణి వల్ల జరిగిపోయిన నష్టాన్ని కానీ మరి ఆ పైలట్ ప్రాజెక్టు కింద 5వ తారీఖు ఉదయం సోమవారం రోజు బుగ్గారం మండలం జగిత్యాల జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మొదలవడం జరుగుతుంది. మరొక మనస్ఫూర్తిగా నేను ఒకటే విషయం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న తర్వాత ఈ యొక్క చట్టాన్ని అమలైనాక, భూభారతి చట్టాన్ని అమలైన తర్వాత, రెవెన్యూ చట్టం అమలైన తర్వాత ఇంకా ప్రజలకు ఏమన్నా ఆ చట్టం ద్వారా అమలు చేసినప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా, చిన్న చిన్న పొరపాట్లున్నా తిరిగి ఏమైనా సరి చేసుకొని జూన్ 2వ తారీఖు పూర్తి చట్టాన్ని రాష్ట్ర తెలంగాణ ప్రజలకు అందించే విధంగా ఈరోజు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం లోపల ప్రజలకు ఆమోదపరంగా చట్టాలు ఉండాలి తప్ప ప్రజలకు మేలు జరిగే విధంగా రెవెన్యూ చట్టం ఉండాలి. మరి ఆ విధంగా ఈరోజు ఈ నిర్ణయం జరిగింది. అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వారి పెద్ద రేవంత్ రెడ్డి గారు 6 ఎన్నికల ముందు గ్రామాల పీసీసీ అధ్యక్షులు తిరిగినప్పుడు అనేక గ్రామాల లోపల ఈ ధరణికి సంబంధించినటువంటి బాధితులు, ధరణి చట్టం వల్ల నష్టపోయిన వాళ్ళు, ఎందుకంటే ధరణి చట్టం నష్టపోయిన వారికి ఏంటంటే ఉదాహరణకు నేనే ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను. ధర్మపురి నియోజకవర్గంలో ధర్మారం మండలం ఉంటుంది. ఒక 100,000 ఎకరాల ఉన్న భూస్వామి వెనుకట సాదా కాగితాల మీద భూమి అమ్మడం జరిగింది. ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు కబ్జా కాలం వచ్చేది, అనుభవ కాలం కబ్జా.
సూర్యాపేట జిల్లా కోదాడలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. వడ్డేర కులస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా హామీనిచ్చారు. దేశంలో మొట్టమొదటగా బీసీ కులగణనను తెలంగాణ పూర్తి చేసిందని ఆయన అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో చేసిన కులగణనను కేంద్రం అవలంబిస్తోందని తెలిపారు. బీసీ చట్టం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. వాటర్ అవైలబిలిటీ పెంచడానికి సూర్యాపేట జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాటర్ అవైలబిలిటీ పెంచడానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి 6 దశాబ్దాల నుంచి డీసెడిమెంటేషన్ చేయలేదు. ఇసుక మట్టి కుండిపోయి ఆ రిజర్వాయర్స్ ఆ ప్రాజెక్ట్స్ కెపాసిటీ 25-30% తగ్గింది. అందుకోసమే ఏదైతే డిజైన్డ్ ఆయకట్ ఉందో ఆ డిజైన్డ్ ఆయకట్కి పూర్తిగా నీళ్లు రావడం లేదు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 రావడం లేదు, ఎన్ఎస్పి టైలెంట్ ఏరియాస్కి రావడం లేదు. ఆ వాటర్ అవైలబిలిటీ పెంచడానికి ఒకటేమో ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్లో డీసెడిమెంటేషన్ కార్యక్రమం ఒక జాతీయ ప్రోగ్రాం కింద చేపట్టడం జరిగింది. దాని ద్వారా ఎన్ఎస్పి టైలెంట్ ఏరియాస్కి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 టైలెంట్ ఏరియాస్కి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఇది. అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ కూడా నీళ్లు పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి గోదావరి జిల్లా నుంచి 67 టీఎంసీలు కేటాయింపు చేసినాము. మూనేరు నుంచి గ్రావిటీ ద్వారా ఒక 10 టీఎంసీ పాలేరు తీసుకొస్తున్నాము. అదేవిధంగా ఎన్ఎస్పి నుంచి కూడా పాలేరుకి ఎక్కువ నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. పాలేరుకి ఎక్కువ నీళ్ళు తీసుకొచ్చి అందులో కొంత భాగము మేము మోతే మండలానికి ఒక చిన్న లిఫ్ట్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు రివ్యూ మీటింగు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి టైలెంట్ ఏరియాస్కి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలని ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లు, పాత ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులతో రాష్ట్రం మొత్తం కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో సస్యశ్యామలం చేసే ప్రయత్నంలో ఇవన్నీ భాగస్వామ్యం అని చెప్పి మనం ఇస్తాం. వైసీపీ నేత కొడాలి నానికి అనారోగ్య కారణాల రీత్యా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో నందివాడ వైసీపీ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. నందివాడ నుంచి వెన్నెనపూడి లుర్దు మాత గుడి వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. నాని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్, పార్టీ సీనియర్ నేత శశిభూషణ్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో అకాల వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి. మణుగూరు సబ్ డివిజన్లోని రైతుల ధాన్యం తడిసిపోయింది. పొగాకు పంటలు కూడా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో అకాల వర్షాలు కురిశాయి. ధాన్యం కొనుగోలులో జాప్యంతోనే ధాన్యం తడిసిపోయిందని రైతులు విమర్శిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో అకాల వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి. మణుగూరు సబ్ డివిజన్లోని రైతుల ధాన్యం తడిసిపోయింది. పొగాకు పంటలు కూడా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో అకాల వర్షాలు కురిశాయి. ధాన్యం కొనుగోలులో జాప్యంతోనే ధాన్యం తడిసిపోయిందని రైతులు విమర్శిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షం కారణంగా ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డోర్నకల్ టికెట్ అప్పుడు ఆ రోజులలో బీఫామ్ ఇవ్వబడింది అనమాట. 1989లో అంటే ఆ రోజు నాయనగారు డోర్నకల్ వదిలిపెట్టి వరంగల్కి పాత పార్లమెంట్కి టికెట్ వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. అయితే ఆ రోజులన్నీ నన్ను అన్నాడు, సరే నువ్వు ఉన్నావు, పని చేస్తున్నావు, కానీ నీకంటే ఎక్కువ పనిచేసే వ్యక్తులు ఇద్దరున్నారు, నూకల్ నరేష్ రెడ్డి గారు, రెడ్డి నాయక్ గారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమంటే నేను అప్పుడు పక్కకు సరిపోయినా. పనిచేస్తూ వచ్చా, అంటే దగ్గర 20 ఏళ్ళు పని చేసుకుంటూ వచ్చా అనమాట. 2009లో టికెట్ అడిగా, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అప్పుడు 2014లో అడిగాను, ఇవ్వలేదు. 2019లో కూడా అప్పుడు నిలబడమంటే నరేష్ రెడ్డి గారు అప్పుడు ఇంటికి వచ్చి తుమ్మల గారు నిలబడతా అన్నారు. మనం వారికి అంటే వాకు ఫ్యామిలీకి దగ్గర వదిలిపెట్టాలంటే అది కూడా ఒప్పుకున్నాను. అప్పుడు 2014లో నా పేరు రాజ్యసభకు ప్రపోజ్ చేశారు, అప్పుడు కూడా ఇవ్వలేదు. 2014 అదే ఇయర్లో ఎమ్మెల్సీ కూడా రికమెండ్ చేస్తే దానికి కూడా అప్పుడు రాలేదన్నమాట. సరే 2023లో మన రేవంత్ రెడ్డి గారు ఇంటికి వచ్చి పాలకొత్తికి నిలబడాలి అంటే నేను వద్దన్నా, రాజకీయాలు నాకు వద్దన్నాను. అప్పుడు 2024లో అది నాకు అప్పుడు టికెట్ వచ్చింది. దానికి రాహుల్ గాంధీ గారికి మరియు మన ముగ్గురు మంత్రులకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. నేను మీ సహకారంతో, అంటే దీంట్లో ప్రెస్ పాత్ర చాలా ఉంది, మీ సహకారంతో పెద్ద మెజారిటీతో గెలిచాను అనమాట. దానికి నా ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. తాను ఎంపీగా ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాను పార్లమెంట్లో 60 సమస్యల మీద చర్చించినట్లు చెప్పారు. ఎక్కువ సమయం పార్లమెంటు పరిధికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని అన్నారు. ఎంపీ నిధులతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 6 ఫ్రీజర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నేను ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిని, ఏ పార్టీకి వెళ్ళలేదు. నాకు దగ్గర 35 ఇయర్స్ అంటే 35 ఏళ్ల కింద డోర్నకల్ టికెట్ అప్పుడు ఆ రోజులలో బీఫామ్ ఇవ్వబడింది అనమాట. 1989లో అంటే ఆ రోజు నాయనగారు డోర్నకల్ వదిలిపెట్టి వరంగల్కి పాత పార్లమెంట్కి టికెట్ వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. అయితే ఆ రోజులన్నీ నన్ను అన్నాడు, సరే నువ్వు ఉన్నావు, పని చేస్తున్నావు, కానీ నీకంటే ఎక్కువ పనిచేసే వ్యక్తులు ఇద్దరున్నారు, నూకల్ నరేష్ రెడ్డి గారు, రెడ్డి నాయక్ గారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమంటే నేను అప్పుడు పక్కకు సరిపోయినా. పనిచేస్తూ వచ్చా, అంటే దగ్గర 20 ఏళ్ళు పని చేసుకుంటూ వచ్చా అనమాట. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.